హైదరాబాదులో రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీల్లో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రోడ్లపై నీరు ఏరులా ప్రవహించగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవాహం పోటెత్తింది. అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరనుడు దాటికి జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పలు చోట్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి కురిసిన వర్షం హైదరాబాద్ వాసుల్ని మరోసారి బెంబేలెత్తించింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కాలనీలో చెరువుల్ని తలపించాయి. సాయంత్రం మొదలైన వాన అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలకలగూడలో 14.7, మోండా మార్కెట్లో 14.6, సికింద్రాబాద్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం అల్లకల్లోలం సృష్టించింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ చేపలబావి ప్రాంతంలో 5 ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. బోయిన్పల్లి సీతారాంపురం డైమండ్ పాయింట్లో లోతట్టు ప్రాంత ఇళ్లల్లోకి వరద చేరింది. ఒలిఫెంటా రైల్వే వంతెన కింద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాహనాల్ని దారి మళ్లించారు. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరి ఇళ్లల్లో సామాగ్రి తడిసిపోయింది. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండీలో గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో గోడ ఒరిగి పక్కనే ఉన్న ఆటోపై పడగా వాహనం ధ్వంసమైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేటల్లో మోకాల్లోతున నీరు ప్రవహించింది. వాహనదారులు నానాపాట్లు పడ్డారు. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం దంచికొట్టింది. చాలా చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగగా జనం అవస్థలు పడ్డారు. అమీర్పేట్, గాయత్రీనగర్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కాపాడాలంటూ స్థానికులు వేడుకున్నారు. కవాడిగూడలో ప్రవాహం ధాటికి ఓ ఆటో కొంత దూరం కొట్టుకుపోయింది. కృష్ణానగర్లో వరద ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయిన 2 యువకుల్ని స్థానికులు కాపాడారు. యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, బోరబండ, కృష్ణానగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వరద ప్రవాహ ధాటికి ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా, కేపీహెచ్బీ, గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మియాపూర్ నుంచి లింగంపల్లి వరకు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయి వాహనదారులు నరకయాతన అనుభవించారు. అంబులెన్స్లు సైతం ఇరుక్కుపోయాయి. మియాపూర్ మంజిరా పైప్లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్లోకి వరద చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్, వినోబానగర్కు మరోసారి వరద భారీగా పోటెత్తింది. ఇటీవల ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీనగర్లోని రోడ్ నంబర్ 7లో పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. పార్సీగుట్టలో నాలాలపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్ సిబ్బంది విధుల్లో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.